హలో! హాయ్ అండి. నా పేరు భార్గవి. ఇక్కడ నేనైతే టీమ్ లంచ్ కోసం బయటైతే వెళ్తున్నాము. సో, బిగ్ బఫెట్ మీకు తెలిసే ఉంటుంది. సేమ్ ఇది ఎలా ఉంటుందంటే మనకి లైక్ బార్బిక్యూ లాగే ఉంటుంది. సో, బార్బిక్యూ అయితే కొంచెం కాస్ట్‌లీ కదా! సో, బిగ్ బఫెట్ ఎలా అంటే నాన్ వెజ్ వాళ్ళకి జస్ట్ ₹450 అండ్ వెజ్ వాళ్ళకైతే ₹350 ఉంటుంది. ఇంకెక్కడైనా టీమ్ లంచ్ మనము ప్లాన్ చేసుకున్నా, ఇంకా ఏదైనా ఫ్యామిలీ వాళ్ళని పిలుచుకొని వెళ్ళాలన్నా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. సో, మనకైతే చెప్పాను కదా! నాన్ వెజ్‌కి జస్ట్ ₹450 అండ్ వెజ్ 300. 300 ఆర్ 350 బట్ 300 అనుకుంటున్నా అండి. ఎందుకంటే నేనెప్పుడు వెజ్ తినలేదిక్కడ. సో, మా టీమ్ మొత్తం అందరూ నాన్ వెజ్జే. సో, చూసారు గదా! మొత్తం మా టీమ్ వాళ్ళే ఇక్కడ. అంటే సేమ్ అలానే ఉంటుందండి. బార్బిక్యూ లాగే మనమే వెళ్లి పెట్టుకోవాలి. బట్ ఇక్కడేంటంటే మటన్ అయితే ఉండదు. సో, రిమైనింగ్ అన్నీ అయితే దొరుకుతుంది. అంత బార్బిక్యూ లెవెల్‌లో అయితే ఉండదు. కానీ మన ఇష్టం వచ్చినట్టు తినొచ్చు అన్‌లిమిటెడే. సో, వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్. అండ్ నాన్ వెజ్ వాళ్ళు కూడా వెజ్ కూడా పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడైతే ఏం పట్టించుకోరు. సో, మేమైతే చూసారు గదా! సో, ఇదైతే మేము తినలేదండి. ముందు బెంచ్ వాళ్ళు కూర్చొనెళ్లారు. సో, మేమింక అక్కడే ఆ బెంచ్‌లోనే కూర్చున్నాము. సో, చూసారు కదా! ఎంత ఎంజాయ్ చేస్తున్నామో. ఇక్కడ వీళ్ళు కూర్చున్న వాళ్ళు మా మేనేజర్ వాళ్ళు. మేము తిన్నాక పాపం తింటున్నారు. సో, 1 మంత్ ముందే ప్లాన్ చేశారు. సో, ఇలా అయితే కలిసాము. సో, అందరూ అయితే రొటేషనల్ షిఫ్ట్. ఎవరిని అంతగా కలుసుకోం కానీ ఇక్కడైతే అందరిని కలుస్తాము. చూసారు కదా! ఫోటోలో ఎంత బాగా ఎంజాయ్ చేసాము అంటే అంత బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా మనకి కొలీగ్సే మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. సో, బెంగుళూరులో తిరగాలంటే మనకి మంచి ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి. మేము వెళ్ళింది ఎలక్ట్రానిక్ సిటీ ది బిగ్ బఫెట్. కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే ది బిగ్ బఫెట్ అనే ప్రిఫర్ చేయండి ఎవరికైనా బర్త్డే పార్టీస్ కానీ. సో, మన బడ్జెట్‌లో అయితే ది బిగ్ బఫెట్ మంచి ప్లేస్ అని చెప్తాను. ఇంకా ఇక్కడ చెప్పాను కదా! నా ఫ్రెండ్స్‌కి తన ఫ్రెండ్ తను బయటికెళ్తుంది. లైక్ ఆస్ట్రేలియా అలా వెళ్తుంది. సో, తనకి మంచి గిఫ్ట్ అయితే ఇవ్వాలని సెండ్ ఆఫ్ గిఫ్ట్ లాగా. సో, ఇక్కడ జస్ట్ అంత చిన్న బొమ్మ తీసుకున్నా కూడా 1000 పైనే ఉన్నాయి. సో, మనకేంటంటే ఎలక్ట్రానిక్ సిటీలో ఫుల్ కాస్ట్‌లీ ఏరియా ఏమీ తీసుకోలేము. ఇంకా మేమేమైనా కొనాలంటే చిక్పేటకి, మల్లేశ్వరము, ఇంకా శివాజీ నగర్‌కి అయితే వెళ్తాము. ఇంకా సడన్‌గా కావాలి నాకు తను రేపు వెళ్ళిపోతుంది. ఇంకా ఆన్‌లైన్‌లో కూడా నేను బుక్ చేసుకోలేనంటే సో, ఇక్కడ ఒక బొమ్మ కోసం వచ్చామండి. చూసారు కదా! సో, ఇదైతే ఇంక 2500 అయితే ఉన్నింది. ఇంకా తను అదే తీసుకునింది. ఇంకేదో ఒకటి కదా అని. సో, రేపే వెళ్ళిపోతుందని చెప్పాను కదా! సో, మాకు పక్కనే ఉంది ఇది. సో, ఇదైతే ఫ్యామిలీ సూపర్ మార్కెట్ అండి. మొత్తం అన్నీ ఉంటుంది. లైక్ డీమార్ట్ లాగే. బట్ కాస్ట్ అయితే టూ మచ్ కాస్ట్ ఉంటుంది. ఇంకా మాకు కావాలి అర్జెంట్ అని వెళ్ళాము. తీసుకుంది తను. సో, ఈ బొమ్మ చాలా బాగుంది కదా! సో, ఇంకా ఇలాంటిది ఒకటి తీసుకునింది. అదైతే అక్కడే ప్యాక్ చేసేసాం మేము. అండ్ ఇంకోటేంటంటే ఇక్కడ ఇంకా ఏదైనా ప్లాంట్ ఇస్తే కూడా మంచిదని చెప్పింది. సో, ప్లాంట్ అయితే బ్యాంబూ ప్లాంట్ చూసాము. సో, ఇదే జస్ట్ ₹550 ఉంది. సో, అందుకే తీసుకోలేదండి. ఇంకా పక్కనే ఎలక్ట్రానిక్ సిటీలో పీసీఆర్ అనే నర్సరీ ఉంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా హ్యూజ్ అసలు చాలా పెద్దదసలు. అన్నిటికీ ఇక్కడి నుంచి ప్లాంట్స్ వెళ్తాయన్నట్టు ఉంటుంది. చూపిస్తానండి. అది కూడా చూపిస్తాను క్లియర్‌గా. ఏది ఎత్తుకున్నా చాలా కాస్ట్ ఇక్కడ. ఇంక నా బైక్ అక్కడే పార్క్ చేశాను. ఎందుకంటే హెల్మెట్ లేదు. ఇంకా 3 మెంబర్స్ ఉన్నామని నడుచుకుంటూ వెళ్తుంటే తినకి ఫ్రూట్ అంటే చాలా ఇష్టమంట. ఇక్కడ తీసుకుంటుంది. అండ్ 1 కేజీ కాదు హాఫ్ కేజీ ₹100 అంట. బాబోయ్! నేనెప్పుడు తినలేదువే ఇది అంటే తిందాంలే అనింది. ఇంక ఇక్కడ పక్కనే చూసారు కదా! ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ తీసుకుందామా అని చూసాము. లేదు బ్యాంబూ చెట్టు. సరే పోదాంలే పక్కనే అంటే సో, చూసారు కదా! చాలా అంటే చాలా పెద్దది ఇది. తను చూడగానే షాక్ అయింది. ఏంటి ఎలక్ట్రానిక్ సిటీలో ఇంత పెద్ద నర్సరీ ఉందా అనేసి. తను కూడా అదే అంటుంది. ఇక్కడి నుంచే వెళ్తుందేమో అన్ని నర్సరీకి ఏరియాస్‌కి. సో, చాలా అంటే చాలా హార్వెస్ట్ చేస్తున్నారు వీళ్ళు. అసలు సూపర్ అండి. ప్లాంట్స్ కానీ చాలా హెల్తీగా కూడా ఉన్నాయి. సో, మేము వెళ్ళింది స్టార్టింగ్ అయితే లైక్ ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ. సో, ఇదైతే కొంచెం పక్కనే ఉంటుంది. సో, అటు సైడ్ అయితే మామూలుగా అవుట్‌డోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అది కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదండీ ఇక్కడ చాలా అంటే చాలా ప్లాంట్స్ ఉన్నాయి. సో, తినకి బ్యాంబూ చెట్టు అయితే ఒకటి మంచిగా అనిపించింది. ఇంకా తీసుకుంది. ఒక్క ప్లాంట్ కోసం వచ్చి ఇంకొక 2, 3 ప్లాంట్స్ కావాలి నాకు ఇంకా ఇంత బాగున్నాయి అనేసి చూస్తూ ఉంది. ఇంక నేను వీడియో తీస్తున్నానండి మీకు చూపించడానికి. క్లారిటీగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా బెంగుళూరులో ఉంటే పీసీఆర్ నర్సరీ ఎలక్ట్రానిక్ సిటీలో లైక్ ప్యాంటలూన్స్ పక్కనే ఉంటుందండి. ఎవరు అడిగినా చెప్తారు. అసలు చాలా అంటే చాలా పెద్దది ఇది. సో, మనకి ప్లాంట్స్ కూడా చాలా తక్కువ. లైక్ ఏ ప్లాంట్ తీసుకున్నా ₹100, 150, 200 అంతే అండి. దానికి మించి ఏం పెద్ద ప్లాంట్ అయితే చాలా పెద్దదైతేనే సో 300 అంతే. సో, ప్లాంట్స్ అయితే చాలా హోల్‌సేల్ అని చెప్పొచ్చు ఇంకా. అంత ఈజీగా మనకి ఇంత క్యూట్‌గా ఉన్నాయి కదా! అండ్ హెల్తీగా కూడా ఉన్నాయండి. మామూలుగా వాళ్ళేం చేయట్లేదు హార్వెస్ట్. చాలా బాగుంది. సో, ఇదేదో జెడ్ ప్లాంట్ అంట. తనకేదో లక్కీ ప్లాంట్ అని చెప్పింది. ఇంక ఇది చూసారా? మన తిరుమలలో దండలుంటాయిగా దండల్లాగా అనిపిస్తుంది ఇది.
సో అన్నీ తినకి చాలా బాగా తెలుసు ఏ ప్లాంట్ పెట్టుకోవాలో అనేసి. నాకైతే తెలియదు అంతగా. నేను ఏ ప్లాంట్ నచ్చితే అదైతే ఇంటికి తీసుకుని వెళ్తాను, మీకు చూపిస్తాను నా అవుట్డోర్ నా ప్లాంట్స్ నేను ఏమేమి పెట్టుకున్నానో కూడా ఇక్కడ. అంటే వీళ్ళు ఎంత చక్కగా అసలు ఇండోర్కి ఒక ప్లేస్, అవుట్డోర్ ప్లాంట్స్ కానీ ఒక ప్లేస్ ఎంత బాగా ఫిక్స్ చేశారు చూసారు కదా. పైన అక్కడ లేయర్గా వాళ్ళు ఇలా ఏదో లైక్ దోంతల్లాగా అలా కట్టారు, దానిపైన గ్రీన్ మ్యాట్ అయితే ఉంది. అసలు ఎంత బాగా ప్లాన్ చేశారు కదా, అసలు సూపర్ ఉన్నాయి. అసలు ఇండోర్ ప్లాంట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అసలు ఇది చూడు సదరా బామ్మ భయం వేసింది ఫస్ట్ ఏదో ప్లాంట్ అని. నాకు ఇండోర్ ప్లాంట్స్ అయితే చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయండి, చాలా చిన్నది అసలు టినీ ప్లాంట్స్ లాగా అంత క్యూట్గా ఉన్నాయో. సో సొంత ఇల్లు ఉంటే మొత్తం అన్ని ఈ ప్లాంట్స్ అన్నీ పెట్టేసేదాన్నేమో. చూసారు కదా ఎంత బాగున్నాయి. బట్ కాస్ట్ అయితే అయ్యో బాబో ఇవి చాలా ఎక్కువ ఉన్నాయండి. లైక్ ఒక ప్లాంట్ తీసుకుంటే 200-300 ఉంది, అంత చిన్నదైనా కూడా. సో పెద్ద ప్లాంట్ తీసుకుంటేనే మేలు, 100-150 అని అన్నారు. ఇవేంట్రా బాబు ఇంత కాస్ట్లీగా ఉన్నాయని అనుకున్నా. కానీ ప్లాంట్స్ అయితే చాలా టూ డిఫరెంట్గా ఉన్నాయండి. నేను ఎప్పుడు చూడలేదు ఇది ఇంత క్యూట్గా. 1 or 2 చూసుంటాను మాల్స్కి వెళ్తే, బట్ ఇంతలా ఇన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి ఇప్పుడే చూస్తున్నాను అసలు. ఇక్కడ నా ఫ్రెండ్ కూడా అదే అంటుంది, ఏంటి నేను ఒక ప్లాంట్ తీసుకోవడానికి వస్తే ఇక్కడ నాకు చాలా ప్లాంట్స్ నచ్చున్నాయి, బట్ ఏంటి కాస్ట్ అయితే ఇంత ఉంది, మొత్తం బడ్జెట్ అంతా అయిపోతుంది. సో ఇక్కడ చూసారు కదా మొత్తం ఇండోర్ ప్లాంట్స్ ఇది. సో ఈ సెక్షన్ మాత్రం ఇండోర్ ప్లాంట్స్ అండి. నేను ఇంకా అవుట్డోర్ ప్లాంట్స్ కూడా చూపిస్తాను. సో ఇది మాత్రమే ఇండోరు. మాకైతే కాలు నొప్పి వచ్చింది మొత్తం చూసి. అబ్బో చాలా పెద్ద ప్లేస్, అసలు అడవి ఉన్నట్టుందండి ఇక్కడ. చాలా అంటే చాలా నేచురల్ పీస్ఫుల్గా ఉంది. ఎవరికైనా పార్ట్ టైం జాబ్ ఇక్కడ దొరికితే చాలా హ్యాపీ వాళ్ళకి. ఇంకా మేము వెళ్తున్నాం కదా అవుట్డోర్కి. సో ఇది వెనకల సైడ్ నుంచి అండి. సో ఇక్కడ కూడా ఉన్నాయి లైక్ ఇండోర్ ప్లాంట్స్ ఇవి కూడా. అండ్ మోస్ట్లీ ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే, సో ప్లాంట్స్ అన్నీ చాలా తక్కువ, బట్ పాట్స్ లైక్ క్రిస్టల్తో సిరామిక్ పాట్స్ అంటాం కదా, సో అవైతే చాలా కాస్ట్లీ. నేను తులసి ప్లాంట్కి సిరామిక్కే కొన్నాను. సో జస్ట్ ఒక 15 centimeters హైట్ అంతే, 2500 అని ఉంది. బట్ నేను కొంచెం చిన్నది తీసుకున్నాను, 1500 పడింది. బట్ నాకు చాలా నచ్చిందండి. తులసి ప్లాంట్కి మనం చాలా కేర్ తీసుకోవాలి కాబట్టి నేను అదే పెట్టుకున్నాను. నా ఫ్రెండ్ అయితే ఇక్కడ చాలా అంటే చాలా హ్యాపీ. ఫస్ట్ టైం నువ్వు మంచి ప్లేస్కి అయితే తీసుకెళ్ళావు చెప్పినట్టుగా, చాలా హ్యాపీగా ఉంది. నీకు ఇంకా ఏమైనా ప్లేస్ ఉంటే చెప్పు, వెళ్దాంలే ఈసారి అనేసి మంచిగా మాట్లాడుతుంది నాతో. అయితే నేను ఎలక్ట్రానిక్ సిటీలోనే నేను షిఫ్ట్ అయిపోతాను నీలాగా 1 hourకే తీసుకొని అని అంటుంది. చాలా అంటే చాలా బాగుందండి నిజంగానే ప్లేస్ అయితే. సో మీరు ఏదైనా చిన్న ప్లాంట్ ఒక్కటి కొనడానికని వచ్చి జస్ట్ విజిట్ చేసేయండి, మీరైతే మళ్ళీ వస్తారు నాకు తెలిసి. చూస్తున్నారు కదా అన్ని హెల్దీ ప్లాంటే, బట్ ఇవి చూసారు కదా చాలా పెద్ద ప్లాంట్, బట్ దీని కాస్ట్ అయితే 250-300 అంతే అండి, దానికి మించి లేదు. సో ఇక్కడ ఎందుకు ఇంత లెస్ కాస్ట్ పెట్టారో నాకైతే అర్థం కాలేదు. మామూలు నర్సరీలో అయితే చిన్న ప్లాంట్ తీసుకున్న 150, అసలు 100 కూడా ఇవ్వరు అంత బర్గెన్ చేసినా కూడా. చూసారు కదా ఇక్కడ పార్ట్స్ అన్నీ చూసారు కదండి, మొత్తం సిరామిక్స్ ఒక సైడ్, లైక్ టేబుల్ స్టాండ్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఉంటుంది. లైక్ శాండ్, కోకోపీట్, దానికి మంచి ఫుడ్, ఫెర్టిలైజర్స్ మొత్తం అన్నీ దొరుకుతుంది. నేను చెప్పా కదండి ఇంకొక సెక్షన్ లైక్ పార్ట్స్ ఒక్కటే ఉంటుంది అటు సైడ్ అనేసి. సో పక్కనే ఉంటుంది ఇది. సో ఏంటి ఒక సైడ్ సిరామిక్స్ అండ్ ఒక సైడ్ ప్లాస్టిక్, ఫైబరు ప్లాస్టిక్ కొంచెం కాస్ట్లీయే, బట్ ఫైబర్ అయితే టూ మచ్ అండి. సిరామిక్స్ అయితే అసలు చేయి కూడా పెట్టలేము. అండ్ ఇక్కడ మీకు బెనిఫిట్ ఏంటంటే ఇక్కడే వాష్రూమ్ కూడా ఉంది. సో ఎవరికైనా సో ఇలా మొత్తం తిరిగే లోపల నాకైతే 2 hours పట్టింది మాకు ఇక్కడే ఉండి. సో వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇలా చెప్పానని ఏం తప్పుగా అనుకోకండి. సో మనకి బెంగళూరులో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇది, ఈ వాష్రూమ్ అనేది. ఇంకా ఇక్కడ అమ్మకు నచ్చిన జాడీ ఉంటుంది కదండి, లైక్ పికిల్స్ వేసుకోవడానికి, సాల్ట్ అలా వేసుకోవడానికి జాడీలు బాగున్నాయి. అండ్ ఇంకా అనిమల్ షేప్లో సిరామిక్స్ అయితే కూడా ఉన్నాయి. లైక్ ఇన్నర్ ప్లాంట్స్ మనం ఇంట్లో పెట్టుకోవాలన్నా, మంచి లుక్ రావాలన్నా సో ఇక్కడ దొరుకుతుంది మనకి. అండ్ సిరామిక్ అయితే చాలా క్యూట్గా ఉంటుందండి. ఈ ఫైబర్ ఉంది కదా రైట్ సైడ్ చూపిస్తున్నారు కదా, అదైతే టూ మచ్ కాస్ట్. అసలు ఒక్కొక్కటి జస్ట్ ఓపెన్ చేసి 2500-3000 అబోవ్ ఉన్నాయన్నీ. ఇక్కడ చూస్తున్నారు కదా, సో స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మనకి అవుట్డోర్ ప్లాంట్స్ అన్నీ ఉన్న ప్లేస్ అయితే వచ్చుద్ది. చాలా అంటే చాలా బాగుంటుందండి. అవుట్డోరు ప్లాంట్స్కి ఏరియా అయితే క్యూట్గా ఉంటుంది, మీకు చూపిస్తాను. అక్కడ ఎదురుగా అపార్ట్మెంట్స్ ఉంటాయన్నమాట. వాళ్ళైతే చాలా లక్కీ అసలు. చూస్తే మార్నింగ్ ఈవినింగ్ మంచి టైంపాస్ ప్లేస్ వాళ్ళకి. చూపిస్తానండి.
తనైతే ఇక్కడ మందార పువ్వు తీసుకునింది. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, వ్యూ చూపిస్తున్నాను చూడు, సూపర్ అంటే సూపర్. ఎంత పెద్ద ప్లేస్ చూసారా, నేను చెప్పింది నిజమే కదండి. అసలు సూపర్. అసలు ఇంత పెద్ద ప్లేస్లో వీళ్ళు ఇలా నర్సరీ పెట్టుకున్నారంటే చాలా అంటే చాలా కాస్ట్లీ ఏరియా అనుకుంటా. చాలా కాస్ట్ కూడా పడుతుంది వీళ్ళకి. అయినా ప్లాంట్స్ ఉత్త నర్సరీ ఇంత ప్లేస్ పెట్టారంటే నిజంగా గ్రేట్ అండి వీళ్ళు. అండ్ ఈ ప్లాంట్స్ అయితే నాకు చాలా నచ్చాయి. సో నేను ఒకసారి చెప్పాను కదండి, నేను మామూలుగా తీసుకెళ్ళాను. ప్లాంట్ అయితే చాలా హెల్తీగా ఉంది. ప్లాంట్స్లో ఫ్లవర్స్ కూడా వస్తున్నాయండి. సో ప్లాంట్స్ కూడా మీరు తీసుకున్న వర్త్ అనే చెప్పచ్చు. చూసారు కదా, అస్సలు ఒక సెక్షన్ వచ్చి రోజ్ ప్లాంట్, మొత్తం రోజ్ హార్వెస్ట్ చేస్తారు. ఇంకా లోపల గ్రీన్గా ఉంది, అక్కడ కూడా సేమ్ ఇన్నర్ ప్లాంట్స్. లైక్ నేను లోపలికి కొంతమందినే పంపిస్తారు. సో ఇక్కడే మోస్ట్లీ అన్ని ప్లాంట్స్ దొరుకుతుంది. ఇంకా మేమై లోపలికి వెళ్ళాము. అసలు పంపిస్తారు, అట్లనే ఏం లేదు. మీరు చూడాలి అని అనుకుంటే లోపలికి వెళ్ళి చూస్తాము అంటే కూడా పంపిస్తారు. కొంతమందికి తెలియదు కాబట్టి, సో నాకు తెలుసు కాబట్టి నేను అడిగి మరీ వెళ్ళాను. ఒక అమ్మాయి అని చెప్పాను కదా, బ్యాంబూ చెట్టు కావాలనేసి వచ్చిందని. ఇంకొక పక్కన తను కూడా ఈ ఫ్లవర్స్ అన్ని చూసేసి నాకు కావాలి అని తీసుకుంటుంది. తనైతే రెడ్ ఫ్లవరు అండ్ ఎల్లో, వైట్, గ్రీన్ మొత్తం తీసుకునిందండి. చాలా అంటే చాలా మంది నిజంగానే అందుకే తీసుకునిందేమో. సో నేను ఇది తీసుకోవాలని ప్లాన్ ఉందండి. లైక్ మందార పూలు, లైక్ వైట్ ఉంది, రెడ్ ఉంది, పింక్ ఉంది. రెడ్ అయితే ఒక్కటే కనిపించింది నాకు. అంటే నాకు అది ఎందుకు ఆ లీవ్స్ అలానే ఉంటుందా, నేను ఎప్పుడు చూడలేదు మందారం చెట్టుకి అలాంటి లీవ్స్ వచ్చాయి అనేసి. సో ఇదే అండి, చూసారు కదా, బాగుంది. బట్ తనని అడిగితే పక్కన పనిచేసే ఆయన, బాగుందమ్మా ప్లాంట్ హెల్దీగా ఉంది తీసుకెళ్ళాను అన్నారు. ఇదైతే జస్ట్ 50 రూపీసే, చాలా హైట్ ఉంది. బట్ నాకు లీవ్స్ కొంచెం డౌట్గా ఉంది, అందుకే నేను అక్కడే పెట్టేసి వచ్చాను. ఎందుకంటే నేను ఇక్కడే ఉంటాను, మళ్ళీ అయినా తీసుకోవచ్చు. సో వీళ్ళకి హెల్ప్ చేద్దాం అనేసి ఇక్కడ వీళ్ళ కోసమే హెల్ప్ చేస్తున్నాను. చూసారు కదండి, తినైతే ఒకటి రెడ్ తీసుకునింది. జస్ట్ ఇక్కడ చూస్తుంది కదా ఇంత పెద్ద ప్లాంట్, ఇది ఎంత అనుకుంటున్నారు, జస్ట్ 100 రూపీసే. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ అపార్ట్మెంట్ సైడే అండి మనకు ఇన్సైడ్ లైక్ ఇండోర్ ప్లాంట్స్ చూపించా కదా ఇంతకు ముందు, అవి అక్కడే ఉంటుంది. సో ఇలానే వెళ్ళాము, బట్ నేనైతే వీడియో తీయడం మర్చిపోయాను. అక్కడి నుంచి వచ్చాను. బేసిక్గా మనం స్టార్టింగ్ ఇక్కడి నుంచే వెళ్ళాలి. ఇంకా నేనైతే ఒక రోజ్ అయితే తీసుకున్నాను. చూసారు కదండి, అసలు నిజమైన రోజ్ అయితే అనిపించట్లేదు నాకు. బొకేలో మామూలుగా ప్లాస్టిక్ పెడుతుంటారు కదా, అలానే అనిపించింది. చూసారా, బల్క్గా అసలు పూస్తున్నాయి చెట్లు. ఎల్లో నాకు చాలా నచ్చింది, రెడ్ ఎల్లో. ఇక నా ఫ్రెండ్కి అయితే ఇస్తున్నాను ఐ లవ్ యూ చెప్పి. తనైతే సేమ్ టు యూ అని చెప్తుంది. అదేంటి నీ అవ్వ ఐ లవ్ యూ చెప్తే సేమ్ టు యూ చెప్తున్నావు, ఐ లవ్ టూ కదా చెప్పాలి అంటే, మళ్ళీ చెప్తాను వీడియో తీయని మళ్ళీ చెప్పించింది. ఇంకా తిని చూసారా, అసలు తిను స్టూడెంట్ లాగా అనిపిస్తుంది కదా. తిను మాకు కొలిగ్ అండి. అసలు ఆమె హైట్కి తనకి అసలు చిన్నపిల్లలాగా ఉంటుంది. అందరూ స్టూడెంట్ స్కూల్కి వెళ్తావా అని తనని ఎక్కిరిస్తుంటారు. ఇంకా క్యాబ్ బుక్ చేసింది. అది వచ్చే లోపల ఇంకా ఇవి పండు తింటారా అంటే, ఇంకా సరేలే నువ్వు తీసుకున్నావు ఎందుకు, మళ్ళీ మేము ఎప్పుడైనా తీసుకుంటామంటే, పర్లేదు టేస్ట్ అన్న చూడు, టేస్ట్ బాగుంటే మళ్ళీ తీసుకుంటావు అన్నారు. నిజంగా ఆ పండు చాలా టేస్టీగా ఉందండి. లైక్ సీతాఫల్ లాగా ఉంది, చాలా పులుపులుగా అండ్ సీతాఫల్ లాగే ఉంది సేమ్. చాలా బాగుంది, హెల్దీ కూడా అంట. ఈసారి ఖచ్చితంగా తినాలైతే. ఇంకా ఇంత లోపల ఆటో వచ్చింది, వాళ్ళంతా ఇంకా అక్కడ చెట్లంతా పేర్చి, సో వాళ్ళైతే రెడీ అయిపోతున్నారు. ఒక పాప కోరమంగళలో ఉంటుంది, ఇంకొక పాప గారేపల్లెలో ఉంటుంది, దగ్గరేలే. ఇంకా వెళ్తున్నారు. బాయ్ బాయ్. ఇదే మనకి ఎంట్రన్స్ అండి. సో ఇక్కడైతే మనకు అనిమల్స్ లాగా వాళ్ళు ప్లాంట్స్ని అయితే రెడీ చేశారు. చాలా అంటే చాలా బాగున్నాయి అవి కూడా. సో చూసారు కదా, ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో ఫస్ట్ టైం అండి వాయిస్ ఓవర్ కూడా ఇవ్వడము, అండ్ కెమెరా కూడా ఫస్ట్ టైము. సో ఏమనుకోకండి, ఏదైనా తప్పులు ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే. అండ్ ఇంకా బెంగళూరులో ఏ ప్లేసెస్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.